నమో వెంకటేశాయ. ధ్యాయేత్వాం రవిమండలేందుధవళే పద్మే నిషణ్ణం హరిం స్వర్ణాభం కరశంఖచక్రలలితం పీతాంబరం కౌస్తుభం స్వర్ణశ్మశ్రునఖాలకం లలనయాయుక్తం కిరీటాంగదం హారాలంకృతవక్షసంపదయుగం శ్రీపాదుకాలంకృతం. సూర్యచంద్రులను నేత్రములుగా గలవాడు, పట్టు పీతాంబరమును ధరించి శంఖచక్ర గదాలంకృతుడై భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 211వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీగురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం ఏకవింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని. పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్. పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకవింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ధర్మజ్ఞ యది ధర్మిష్ఠో ధర్మం చరితుమిచ్ఛసి శుశ్రూషమామిహస్థస్త్వం చరధర్మమనుత్తమం. దశరథ మహారాజుకి ఏ విధమైనటువంటి ధర్మ సంకటం అనేది ఇంతకు ముందు వచ్చిందో రామచంద్రమూర్తికి కూడా అటువంటి ధర్మ సంకటమే ఇప్పుడు వస్తూ ఉన్నది. ఏంటంటే దశరథ మహారాజు యొక్క ఆజ్ఞగా, అంటే కైకేయి యొక్క మాటగా, దశరథుని యొక్క ఆజ్ఞగా రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మరి ఆ విషయాన్ని తన తల్లికి తెలియజేయడానికి ఆమె దగ్గరకు వస్తే ఆమె, నీవు లేకుండా నేను ఉండలేను నాయన, నీవు వెళ్ళినట్లయితే నేను ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది, కావున నీవు ఇక్కడే ఉండి నన్ను బ్రతికించు అని చెబుతూ, నిన్ను విడిచినట్లయితే శోకసాగరంలో నేను శోకంతో తపించిపోయి మరణించే అవకాశం కూడా ఉన్నది. పైగా ఆమె అన్నది, స్వచ్ఛందంగా గనక మరణం వచ్చేటట్లయితే నీవు వెళ్ళిన వెంటనే నేను కోరుకునేటటువంటిది మరణమే, కావున నన్ను విడిచి వెళ్ళవద్దు నాయనా అని చెప్పి తల్లి ప్రార్థిస్తున్నది, అడుగుతూ ఉన్నది. మరి చూడండి, అడిగి చివరికి ఏ మాట అన్నది? ధర్మజ్ఞ యది ధర్మిష్ఠ అని మొదలుపెట్టింది. ధర్మజ్ఞ, నీవు ధర్మం తెలిసినటువంటి వాడివి నాయనా అని చెప్పి అన్నది. ఎందుకు అంటే లక్ష్మణస్వామి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి రామచంద్రమూర్తికి కోపం తెప్పించేటటువంటి మాటలు. ఎందుకు అంటే రాముడు పితృవాక్య పరిపాలన కోసం అని చెప్పి, తండ్రిని మించిన దైవం, తల్లిని మించిన దైవం లేదు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ రామచంద్రమూర్తి తండ్రిని కూడా దైవం కంటే ఎక్కువగా భావించి ఆయన యొక్క మాట కోసం వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమైతే, ఎవరినైతే దైవంగా భావిస్తున్నాడో రామచంద్రమూర్తి, అటువంటి తండ్రిని లక్ష్మణస్వామి ఆ తండ్రిని తిడుతూ కామవశమైపోయినటువంటి వాడు, ఆ స్త్రీకి లోలుడైపోయినటువంటి వాడు, బుద్ధి నశించినటువంటి వాడు అని ఈ విధంగా అనేకమైనటువంటి మాటలు అంటూ, ఇలా చేసినటువంటి వాడిని ఎవరినైనా దండిస్తాను, దండించడమే కాదు అవసరమైతే సంహరించేస్తాను అని చెప్పి లక్ష్మణస్వామి అంటే మరి రామచంద్రమూర్తికి ఎంత కోపం వస్తుంది. అయితే మరి లక్ష్మణస్వామి మాటలు రాముడికి కోపం వస్తాయి, కానీ కౌసల్యాదేవి యుక్తియుక్తంగా కనుక చెప్పినట్లయితే రామునికి కోపం రాదు. అందుకని లక్ష్మణస్వామి మాట్లాడినటువంటి మాటలు రామునికి కోపాన్ని తెప్పిస్తాయి తప్ప దశరథుడి మీద తిరుగుబాటు చేయటం ఏమాత్రం రాముడు చెయ్యడు అని కౌసల్యకు తెలుసు. కావుననే ఇప్పుడు ధర్మాన్నే రాముని ఎదుట ఉంచుతున్నది. ధర్మంగా ఏది చెయ్యాలో అది చెయ్యినాయన అంటున్నది. సరే, లక్ష్మణుడు మాట్లాడింది నీకు నచ్చినా నచ్చకపోయినప్పటికీ నేను చెప్పినటువంటి మాట వినవలసిన బాధ్యత నీకు కూడా ఉన్నది కదా. నిన్ను కనీ పెంచినటువంటి తల్లిని అన్యాయంగా విడిచి వెళ్ళడం అనేది నీకు సబబు కాదు కదా. తల్లిని సేవించవలసినటువంటి బాధ్యత పుత్రుడిగా నీకు ఉన్నది కదా అనే బాధ్యతను గుర్తు చేస్తూ ఇక్కడ ధర్మాన్ని రాముని ఎదుట ఉంచుతూ, ధర్మజ్ఞ, ధర్మం తెలిసినటువంటి వాడా అంటే ఏ కాలంలో ఎటువంటి ధర్మపరమైనటువంటి నిర్ణయం చెయ్యాలనే జ్ఞానం కలిగినటువంటి వాడు అర్థం. అంతేకాదు ధర్మిష్ఠ, ధర్మం తెలిసినటువంటి వారిలో శ్రేష్ఠుడివి, ధర్మము యందే కూడా ఎప్పుడూ చరించేటటువంటి వాడైన
నీవు ధర్మం చరితం ఇచ్చసి అది. నీవు ధర్మాత్ముడివి, ధర్మం తెలిసినటువంటి వాడివి, ఆచరించేవాడివి. నువ్వు ధర్మాన్నే కనుక పూర్తిగా ఆచరించాలి అనుకున్నట్లయితే, ఇష్టపడుతున్నట్లయితే కనుక ఇహస్థ నీవు ఈ అయోధ్యానగరంలోనే ఉంటూ మాం శుశ్రూష నన్ను సేవించవయ్యా అని అన్నది. అదేమిటి స్వార్థంగా నన్ను సేవించు అని చెబుతున్నది అని అనిపించవచ్చు. కానీ తల్లిని సేవించడం అనేది పరమధర్మంగా కూడా మనకు పురాణాల్లో తెలియజేశారు. అందుకనే తండ్రి యొక్క మాట వినడం ఏ విధంగా అయితే నీకు ధర్మమో, తల్లిదండ్రులను సేవించడం, అందులోనూ తల్లిని సేవించడం కూడా నీకు ధర్మమే. కావున నీవు ధర్మాన్ని ఆచరించదలుచుకున్నట్లయితే ఈ అయోధ్యానగరంలోనే ఉండి తల్లినైనటువంటి నన్ను సేవించవయ్యా, అనుత్తమం ధర్మంచరా, సాటి లేనటువంటి ఈ ధర్మాన్ని ఆచరించు అంటున్నది. అంటే ఏమిటి? రామచంద్రమూర్తి యొక్క భావన తండ్రి యొక్క మాటను విని పితృవాక్య పరిపాలన ద్వారా వనవాసానికి వెళ్ళి ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పి రాముడు అనుకున్నాడు. అంటే ఏమిటి? వనవాసానికి వెళ్లకుండా అయోధ్యానగరంలోనే కనుక ఉన్నట్లయితే తండ్రి మాట తప్పినవాడు అవుతాడు, కావున ధర్మం తప్పినవాడు అవుతాడు అనేది రాముని యొక్క ఆలోచన. మరి కౌసల్యాదేవి ఏం చెబుతున్నది? నాయనా, నువ్వు వనవాసానికి వెళితేనే ధర్మం ఆచరించినట్లు కాదు, నీవు ఈ అయోధ్యానగరంలో ఉండి నన్ను సేవించినప్పటికీ కూడా పరమధర్మాన్ని ఆచరించిన వాడివే అవుతావు. కావున నీవు అనుకున్నట్లుగా వనవాసానికి వెళితేనే ధర్మము, ఇక్కడ ఉంటే అధర్మం అనుకుంటున్నావేమో. కాదు కాదు, నీవు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నన్ను సేవించడం ద్వారా నువ్వు పరమధర్మాన్ని ఆచరించినటువంటి వాడివే అవుతావు అని చెప్పి కౌసల్యాదేవి చెబుతున్నది. చెబుతూ ఏమన్నది? ధర్మజ్ఞ ధర్మిష్ఠ అని చెప్పన్నది. మరి ఇప్పుడు రాముడు ఏం చేయాలి? తండ్రి మాటను పాటించి వనవాసానికి వెళ్ళాలా, తల్లి మాటను పాటించి అయోధ్యానగరంలోనే ఉండాలా అని ఇక్కడ అది కూడా ధర్మం నువ్వే నిర్ణయించు అని చెప్పి రాముడితో అన్నది. మరి రాముడు ధర్మ సంకటంలో పడతాడా, లేకపోతే ఆ ధర్మ సంకటాన్ని చక్కగా ముడివిప్పినట్లుగా ఓదార్చి, అంటే ముడివిప్పినట్టుగా సమాధానం చెప్పి ఆయన చేయదలుచుకున్నది చేస్తాడా అనేది మనం చూద్దాం. మరి ఇక్కడ కౌసల్యాదేవి మాటల్లో ఉద్దేశం చెబుతూ తల్లిని సేవించడం అనేది పరమధర్మము అని చెప్పి అన్నది. ఆ మాట నిత్య సత్యము, వాస్తవము. అందుకని మన ధర్మశాస్త్రంలో కూడా చెబుతూ పితుర్భగిన్యాం మాతుశ్చ జాయస్యాంచ స్వసర్యపి మాతృవత్ వృత్తిమాతిష్ఠేతు మాతాతాభ్యో గరీయసి అని అన్నారు. చెబుతూ మేనత్త వద్ద, అలాగే మాతుశ్చ, అలాగే అక్క వద్ద, అంటే సోదరీమణులు వీరి వద్ద, అదేవిధంగా మాతుశ్చ తల్లి వద్ద, ఇంకేమన్నారు? పితుర్భగిన్యాం మాతుశ్చ అంటే తండ్రి తోబుట్టువు, అలాగే పెదతల్లి అని అన్నారు. పెదతల్లి అంటే పెద్దమ్మగారు యందు, అత్తగారి యందు, వీళ్ళ యందు తల్లి వలె అక్క యందు తల్లిలాగా ప్రవర్తించాలి. అంటే తల్లిని ఏ విధంగా అయితే గౌరవిస్తామో అదేవిధంగా మేనత్తను, అక్కయ్యను, అదేవిధంగా పెద్దమ్మను, అత్తగారిని, వీరిని కూడా గౌరవించాలి అని చెప్పి మన ధర్మశాస్త్రంలో చెప్పారు. దీనిని బట్టి చూస్తే మరి కౌసల్యాదేవిని ఏ విధంగా అయితే గౌరవించాలో, అలాగే కైకేయిని కూడా పెద్ద తల్లి అంటే పెద్దతల్లి అంటే తల్లి యొక్క లేకపోతే తండ్రి గారి యొక్క పెద్ద భార్య, చిన్న భార్య అన్నమాట. ఇలాగా వారిని కూడా గౌరవించాలని మన ధర్మశాస్త్రంలో ఉన్నది కదా. దాన్ని బట్టి కౌసల్యని ఏ విధంగా గౌరవించాలో రామచంద్రమూర్తి కైకేయిని కూడా ఆ విధంగా గౌరవించాలి అనే అర్థం వస్తుంది. కానీ చివర చెప్పారు చూడండి, చివరి వాక్యం మాతా తాభ్యో గరీయసి అని అన్నారు. వీరందరినీ కూడా తల్లిలా చూడండి అని చెప్పి వీరందరికంటే కూడా తల్లి చాలా గౌరవనీయురాలు, వీరందరికంటే కూడా కన్న తల్లి చాలా గొప్పది అని అన్నారు. వారందరినీ కన్నతల్లిలా చూడాలి, కానీ వారందరికంటే కూడా కన్నతల్లిని వారితో పోల్చి చూస్తే కన్నతల్లిని వారికంటే కూడా గౌరవంగా, వారికంటే కూడా ఎక్కువ మర్యాదతోటి, పూజ్య భావనతోటి చూడాలి. అంటే ఏమిటి? ఇప్పుడు ఆ పినతల్లికి కైకేయి మాట వినాలా, పినతల్లి మాట వినాలా అంటే పినతల్లి మాట పక్కన పెట్టి ఆ కౌసల్య మాట వినాలా, పినతల్లి అయినటువంటి కైకేయి మాట వినాలా అంటే ఆ కైకేయి మాట పక్కన పెట్టి కన్నతల్లి అయినటువంటి కౌసల్యాదేవి మాట వినాలి అనేది దీని ద్వారా మనకు తెలుస్తున్నది.
అంటే అందరినీ తల్లిలాగా భావించమని చెప్పినప్పటికీ అందరికంటే కూడా కన్న తల్లి మాటే చాలా గొప్పది అనేది దీని ద్వారా తెలుస్తున్నది. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పారు. మరి దీనికి దశరథుడు అన్నటువంటి మాట, దశరథుడు గురువు లాంటి వాడు కదండి, దశరథుడు తండ్రి కదా, మరి వారి మాట గురువుల మాట వినడం అనేది కర్తవ్యం కదా అని అంటే దానికి కూడా మనకు సమాధానం వస్తున్నది. ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణం శతం పిత సహస్రంతు పితృన్మాత గౌరవేణ అతిరిచ్యతే అని అన్నారు. ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, తండ్రి, పిత, తల్లి, ఈ నలుగురి మాట వినాలి అని, నలుగురిని గౌరవించాలి అని చెప్పి అన్నారు. అయితే వారిలో కూడా ఆ స్థాయిని చెబుతూ ఉపాధ్యాయుడు అంటే ఎవరు అంటే ఉపాధ్యాయుడు ఆచార్యుడు దాదాపు సమానమే అని అనిపిస్తుంది, చిన్న భేదం అనేది ఉన్నది. ఉపాధ్యాయుడు అంటే వేదములలో అంటే సమగ్రమైనటువంటి చదువులో ఒక భాగాన్ని మాత్రమే బోధించేవారు ఎవరైతే ఉంటారో, ఒక భాగాన్ని, ఆ భాగంలో కొంత భాగాన్నో ఇలా బోధించేవారు ఎవరైతే ఉంటారో వారిని ఉపాధ్యాయులు అని అంటాం. అందుకనే చూడండి, ఏ విషయం సబ్జెక్ట్ అంటాం కదా, ఏ విషయానికి ఆ విషయం బోధించడానికి మనకు ఉపాధ్యాయులను నియమిస్తూ ఉంటారు కదా. అంటే వారు ఆ విషయాన్ని మాత్రమే బోధిస్తారు. ఆ బోధించడంలో కూడా మరో విశేషం ఏమిటి అంటే ఏకదేశంతు వేదస్య వేదాంగాన్యపి వా పునః యో అధ్యాపయతి వృత్త్యర్థం ఉపాధ్యాయ సముచ్యతే అని, వృత్తి కోసమని చెప్పి ఆ విధంగా విద్యను బోధిస్తూ ఉండేవారు ఎవరైతే ఉంటారో వారిని ఉపాధ్యాయులు అని అన్నారు. అటువంటి ఉపాధ్యాయులని గౌరవించాలి అని చెప్పారు. అయితే ఆ ఉపాధ్యాయుల కంటే కూడా ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఆచార్యులను మరింతగా గౌరవించాలి అన్నారు. ఏమిటి ఆచార్యులు అని అంటే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా తన వద్ద ఉన్నటువంటి విద్యను పూర్తిగా తన విద్యార్థికి, తన శిష్యుడికి నేర్పాలి అని, ఇంకా చెప్పాలి అంటే శిష్యాదిచ్చేత్ పరాజయం అని అన్నట్లుగా తన వద్ద ఉన్నటువంటి విద్యను పూర్తిగా నేర్పి తనకంటే తన శిష్యుడు గొప్పవాడవ్వాలి అని ఎవరైతే కోరుకుంటాడో, తన సర్వస్వాన్ని కూడా తన శిష్యుడికి సమర్పించడానికి, అర్పించడానికి ఎవరైతే ప్రయత్నిస్తాడో ప్రతిఫలాపేక్ష లేకుండా అతడిని ఆచార్యులు అని అన్నారు. అందుకని అటువంటి ఆచార్యుడిని మరింతగా గౌరవించాలి అని చెప్పి అన్నారు. మరి ఆచార్యుడి కంటే కూడా తండ్రిని గౌరవించాలి అని చెప్పి అంటున్నారు. అంటూ ఆచార్యాణం శతం పిత అంటూ తండ్రిని ఎందుకు గౌరవించాలి అంటే ఆ తండ్రి యొక్క మరో రూపమే కుమారుడు కావున, ఆ తండ్రి అనేవాడు లేకపోతే కుమారుడికి అసలు జీవితం అనేదే లేదు కావున తనకు జీవన ప్రదాత అయినటువంటి వాడు తాదాత్మ్యంతో తన విజయాన్నే ఆ తండ్రి విజయంగా తాను భావించేటటువంటి వాడు, తన మీద ప్రాణం పెట్టుకున్నటువంటి వాడు, తన ప్రాణముల కంటే కూడా కుమారుడి మీదే ఎక్కువగా ప్రేమ చూపించినటువంటి వాడు కావున తండ్రిని గౌరవించాలి అని చెప్పి అన్నారు. మరి తండ్రి కంటే కూడా తల్లిని ఎక్కువగా గౌరవించాలి అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే ఆమె తన శరీరాన్నే ఆ బిడ్డ శరీరంగా మార్చి, అంతే కదా, ఆ తల్లి యొక్క శరీరంలో భాగమే బిడ్డ శరీరంగా మారుతుంది కదా. మరి ఆమె తినటువంటి ఆహారము, ఆమె యొక్క రక్తము, మాంసము వీటి ద్వారానే కదా తయారై ఆ బిడ్డ జన్మించేది. కావున తనలో నవమాసములు కూడా మోసి కానీ ఆ ప్రాణం పోసేటటువంటిదైనటువంటి తల్లిని మరింతగా గౌరవించాలి అని చెప్పి అన్నారు. కావున దీని ద్వారా మనకేం తెలుస్తున్నది అంటే అందరి మాట కంటే కూడా తల్లి మాటను ఎక్కువగా గౌరవించాలి అనేది దీని ద్వారా చెబుతూ ఇక్కడ ఉపాధ్యాయాన్ దశాచార్య అంటూ 10 మంది ఉపాధ్యాయుల కంటే కూడా ఒక ఆచార్యుడు గొప్పవాడు. అటువంటి 100 మంది ఆచార్యుల కంటే కూడా తండ్రి గొప్పవాడు. అటువంటి 1000 మంది తండ్రుల కంటే కూడా ఒక తల్లి గొప్పది అని చెప్పి అన్నారు. ఇక్కడ గర్భధారణ పోషాభ్యాం మాత అతిరిచిదే అని చెప్తూ గర్భంలో ధరించి పోషించి కని పెంచుతూ ఉంది కావున తల్లి గొప్పది అని చెప్పి అన్నారు. కావున దీని ద్వారా తెలుస్తున్నది ఏమిటి అంటే తండ్రి మాట కంటే, గురువుల మాట కంటే కూడా తల్లి మాటకు ఎక్కువ విలువనివ్వాలి అని చెప్పి తెలుస్తున్నది. ఇంకో మాట కూడా చెప్పారు. అయితే మరి తండ్రి ఆ దశరథ మహారాజు కైకేయి యొక్క మాట విని ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు కదా. మరి ఆ నిర్ణయాన్ని మనం అంగీకరించాలా?
అంగీకరించవలసిన అవసరం లేదు కదా. పైగా ఇక్కడ కౌసల్యాదేవి స్వయంగా కన్నతల్లే చెబుతున్నది. మరి ఈ మాటను అంగీకరించాలంటే అంగీకరించవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తున్నది. అందుకనే అంటారు, మరి తండ్రిని పక్కన పెట్టేసేయచ్చా అని అంటే చెబుతున్నారు, పతిత గురవస్త్యాజ్యా నతు మాత కథంచన గర్భధారణ పోషాభ్యాం తేన మాత గరీయసి అని చెబుతూ, ఒకవేళ ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, పతితులైతే కనుక అంటే ఏంటి, పతితులు అంటే ఏమిటి, చేయవలసినటువంటి దాన్ని చేయకుండాను చేయకూడనటువంటి దాన్ని చేసేటటువంటి వారిని పతితులు అంటారు. ఆ విధంగా పతితులైనటువంటి తండ్రినైనా గురువునైనా వారందరినీ విడిచిపెట్టవచ్చును, కానీ ఎటువంటిదైనప్పటికీ కూడా తల్లిని మాత్రం విడిచిపెట్టకూడదు. తల్లి మాట వినాలి అంటూ అటువంటి తల్లిని ఆదరించాలి అని చెప్పి అన్నారు. అంటే ఏమిటి, వీటన్నింటి ద్వారా కూడా మనకు తెలుస్తున్నది ఏమిటి అని అంటే, అందరి మాట కంటే కూడా తల్లి మాటను గౌరవించి తీరాలి అని. అందుకే కదా వేదంలో కూడా మాతృదేవో భవ అని చెప్పి అంటూ, తల్లిని దైవంగా భావించు నాయన, తల్లే దేవతగా నీవు ఉండు, దైవంగా భావించు అని కాదు, తల్లినే దైవంగా నీవు పూజించు అని చెప్పి అని వేదం కూడా చెబుతున్నది కదా. కావున మరి ఆమె మాట వినవలసినటువంటి బాధ్యత, ధర్మము రామునికి ఇప్పుడు ఉన్నది. మరి ఇప్పుడు రాముడు ఏం చెయ్యాలి? తండ్రి చెప్పాడు కావున తండ్రి మాట వినాలా, తల్లి చెప్పింది కావున తండ్రి మాటను పట్టుకుని అడవికి వెళ్ళాలా, కౌసల్యాదేవి తన కన్నతల్లి చెప్పింది కావున అడవికి వెళ్లకుండా ఇక్కడే ఉండి ఆమెను సేవించాలా అని అంటే, దానికి ఇంకా కౌసల్యాదేవి చెబుతున్నది, శుశ్రూషుర్జననీం పుత్ర స్వగృహే నియతో వసన్ పరేణ తపసాయుక్త కాశ్యప త్రిదివంగతః. మరి ఇలా తల్లి మాట విని ఉన్నతమైనటువంటి స్థితి పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారనేది కూడా కౌసల్యాదేవే రామచంద్రమూర్తికి చెబుతున్నది. ఏమని అంటున్నది, కుమార రామచంద్ర, పూర్వము కశ్యపుని యొక్క వంశంలో జన్మించినటువంటి వాడైన, కశ్యపుని పుత్రుల్లో ఒకడైనటువంటి వాడైన ఒకానొక మహర్షి జననీం శుశ్రూషు, తల్లిని సేవించాలి అనే ఇచ్ఛతోటి, తల్లిని సేవించాలి అనే భావనతోటి, స్వగృహే నియత, తన ఇంటిలోనే నియత నియమంగా ఉంటూ, వసన్ పరేణ తపసాయుక్త, తల్లిని సేవించడము అనే గొప్ప తపస్సుతోటి ఆ నియమములు పాటించినటువంటి వాడే, ఆ సేవాధర్మమును పాటిస్తూ త్రిదివంగత, స్వర్గాన్ని చేరుకున్నాడు అని చెబుతున్నది. ఎందుకు అంటే, మరి మహర్షులందరూ ఏం చేస్తారండి అనగానే మనందరికీ తెలిసింది, యజ్ఞయాగాదులు చేస్తారండి, తపస్సులు చేస్తారు, అన్నింటినీ కూడా పరిత్యజించేసి వాళ్ళు తపస్సు చేస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు అని చెప్పి అన్నారు. అంటే ఏమిటి, ఈ యజ్ఞయాగాదులు తపస్సుల ద్వారా వారు ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు, లోక కళ్యాణాన్ని చేకూర్చుతారు అని చెప్పి తెలుస్తున్నది. మరి ఒకానొక సందర్భంలో ఆ కశ్యప పుత్రుడు, ఆ కశ్యపుని వంశంలో జన్మించినటువంటి వారు అన్నదమ్ములు కొందరున్నారు. వారు తమ ఇంటి దగ్గర నుంచి వనానికి తపస్సుకి బయలుదేరి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే ఎవరికి వారు, మనం పుట్టిన తర్వాత తపస్సు చేయకపోయినట్లయితే మునులుగా మనం జన్మించడం వ్యర్థము అని అనుకుని ఎవరికి వారు తపస్సు చేయడానికి బయలుదేరారు. మరి తల్లిని సేవించడానికి ఎవరు ఉండలేదు, ఎవరు లేకపోయారు. దాంతో ఆ వెళ్ళేవారిలో ఒకరు ఆగిపోయి, మీరు వెళ్ళండి, అన్నదమ్ములతో అన్నారు, మీరు వెళ్ళండి, నేను తల్లిని సేవిస్తాను అని చెప్పి మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయినప్పటికీ, తపస్సు చేసుకోవడానికి యజ్ఞయాగాదులు చేయడానికి వెళ్ళినప్పటికీ ఒక్క మహర్షి మాత్రము తల్లిని సేవిస్తూ ఆ విధంగా అక్కడే ఉండిపోయారు. విశేషం ఏమిటి అంటే, అలా తపస్సు చేయడానికి యజ్ఞయాగాదులు చేయడానికి వెళ్ళినటువంటి వారు ఆ తపస్సుల యొక్క యజ్ఞయాగాదుల యొక్క ఫలాన్ని పొందడానికి ఎంత సమయం పట్టిందో అంతకంటే తక్కువ సమయంలోనే ఇక్కడ తల్లిని సేవించినటువంటి ఈ మహర్షికి అంతటి ఫలము వచ్చేసింది. ఈయన స్వర్గాన్ని పొందాడు. ఇప్పుడు యజ్ఞముల యొక్క ఫలాన్ని చెబుతూ జ్యోతిష్ఠోమేన స్వర్గకామో యజేత అని అంటూ, స్వర్గం పొందాలనుకున్న వాళ్ళు జ్యోతిష్ఠోమ యాగం చేయాలని, ఇలాగా ఒక్కొక్క ఫలం కోసం ఒక్కొక్క యాగం చెప్పారు. అయితే సర్వయజ్ఞముల యొక్క ఫలము తల్లిని సేవించడం ద్వారా వస్తుంది అని చెప్పి మనకు శాస్త్రములు, ధర్మశాస్త్రములు తెలియజేస్తున్నాయి. మరి అందుకని వాళ్ళందరూ పొందినటువంటి ఫలం కంటే కూడా
ఎక్కువ ఫలాన్ని తక్కువ సమయంలో ఈ మహర్షి పొందాడనమాట. కావున వనానికి వెళ్ళి తపస్సులు చేస్తేనో యజ్ఞయాగాదులు చేస్తేనో ఆ ఫలం రావటం కాదు, ఇంట్లో ఉండి తల్లిని సేవించినప్పటికీ కూడా అంత గొప్ప ఫలమును పొందవచ్చు. అలా పొందినటువంటి వాడు కశ్యప పుత్రుల్లో ఒకడు అనే విషయాన్ని కౌసల్యాదేవి తెలియజేస్తుందన్నమాట. అంటే ఏమిటి ఇక్కడ రామచంద్రమూర్తికి చెబుతున్నది, నీవు వనానికి వెళ్ళి ధర్మాన్ని పాటిస్తేనే నువ్వు గొప్పవాడి అవటం కాదు నాయన. నీవు వనానికి వెళ్లకుండా అయోధ్యానగరంలో ఉండి తల్లిని సేవించినప్పటికీ కూడా గొప్ప ధర్మాన్ని పాటించినటువంటి వాడివే అవుతావు. కావున నీవు ఇక్కడ ఉండటం వల్ల, అయోధ్యానగరంలో ఉండటం వల్ల నీవు ధర్మం తప్పినటువంటి వాడివి కాదు అని చెప్పి ఈ విధంగా యుక్తియుక్తంగా ఉదాహరణ పూర్వకంగా కౌసల్యాదేవి రాముడికి చెబుతున్నది. చెబుతూ ఇంకో మాట కూడా అంటుంది, అదేమిటి మరి తండ్రి గారు పూజనీయుడు కాదా అని రాముడికి ఆలోచన వస్తుంది కదా. దానికి సమాధానం చెబుతూ, యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథాహ్యహం త్వాం నాహమనుజానామి నగంతవ్యమితో వనం. రామచంద్ర నాయన, రాజా గౌరవేణ, రాజుగారు మీ తండ్రి గారు రాజుగారైనటువంటి దశరథ మహారాజు గౌరవేణ, గౌరవించడం వల్ల, గౌరవించడంలో తండ్రి రాజు కావున గౌరవించడంలో తే యథైవ పూజ్య, నీకు ఏ విధంగా పూజనీయుడు, తండ్రి పూజనీయుడు, ఆ విషయంలో కాదు అని నేను కూడా అంటం లేదు. ఏ విధంగా అయితే తండ్రి రాజు అయినటువంటి ఆ దశరథ మహారాజు నీకు పూజనీయుడో అహం గౌరవేణ తథాహి, నేను కూడా గౌరవించవలసినటువంటి వారిలో నీకు అటువంటి దానినే. నీవు తండ్రిని గౌరవించాలనుకుంటున్నావు, నువ్వు ఎలాగైతే తండ్రిని గౌరవించాలో, గౌరవించవలసినటువంటి ధర్మం ఉన్నదో అదే విధంగా నేను కూడా నీకు అంతే నాయన, నా మాటను కూడా నీవు అదే విధంగా పాటించాలి అని చెప్పి అంటున్నది. అహం గౌరవేణ తథాహి, అదే విధంగా నీవు కూడా గొప్ప భావనతోటి నన్ను పూజించాలి. తండ్రి గురు అంటే గొప్పవాడు, గౌరవించదగినటువంటి వాడు, అలాగే తల్లి కూడా గౌరవించదగినదే. కావున ఆయన మాట ఏ విధంగా నీవు శిరసావహించాలి అనుకుంటున్నావో నా మాట కూడా నీకు అటువంటిదే. కాబట్టి నేను చెబుతున్నాను విను అంటూ, త్వాం న అనుజానామి, నువ్వు వెళ్ళటానికి నేను అనుమతించలేనయ్యా, నువ్వు వెళ్ళడానికి నేను నాకు మనస్కరించడం లేదు, కావున నేను అనుమతించలేను. ఇతః వనం నగంతవ్యం, నువ్వు ఇక్కడి నుంచి దయచేసి వనానికి వెళ్ళవద్దు, నువ్వు వనానికి వెళ్ళడానికి నేను అనుమతించలేను అని చెప్పి అంటున్నది. మరి చూడండి, రాముడు కూడా కైకేయితో చెప్పినటువంటి మాట ఏమిటి? అమ్మా, నేను అనుమతి తీసుకోవలసినటువంటి వారు ఉన్నారు, వారి యొక్క అనుమతి తీసుకుని నేను త్వరగా బయలుదేరి వెళతాను అని చెప్పాను. అంటే కౌసల్యాదేవి అనుమతిస్తేనే రాముడు వనవాసానికి వెళ్ళగలుగుతాడు. కౌసల్యాదేవి యొక్క అనుమతి లేనిదే రాముడు వనవాసానికి వెళ్ళలేడు. ఎందుకంటే చాలా యుక్తియుక్తంగా చెప్పింది. తండ్రి ఏ విధంగా గౌరవనీయుడు, గౌరవించదగినటువంటి వాడు, తల్లి కూడా అదే విధంగా గౌరవించదగినటువంటిది. ఆయన మాట ఎంత గొప్పదో నా మాట కూడా అటువంటిదే. కావున నాయన, నువ్వు వనవాసానికి వెళ్ళు అని చెప్పి నేను చెప్పలేను, నేను అనుమతించలేను, కావున నీవు ఇక్కడే ఉండిపోయ్యా అని చెప్పి కౌసల్యాదేవి అంటూ, ఎందుకు అలా ఉండిపోవని అంటున్నది అంటే, త్వద్వియోగాన్నమే కార్యం జీవితేన సుఖేన వా త్వయా సహ మమ శ్రేయః తృణానామపి భక్షణం. చూడండి, ఇక్కడ కౌసల్యాదేవి మాటల్లో నీవు వెళ్ళవద్దు అని చెప్పి అంటున్నది. అంటూనే ఒకవేళ నీవు వెళ్ళినట్లయితే నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను అనే మాట కూడా నర్మగర్భంగా చెబుతున్నది. ఏమంటున్నది అంటే, నేను నీతోనే ఉంటాను, నిన్ను విడిచి నేను ఉండలేను నాయన అని అంటూ, త్వద్వియోగాత్, నీవు లేకపోయినట్లయితే, నీవు వెళ్ళిపోయినట్లయితే నీ వియోగంతో జీవితేనవా, ఈ బ్రతుకుతోటి, ఈ జీవితంతో పనేమున్నది? సుఖేనవా, జీవించి ఏదో సుఖాలను, రాజభోగాలను పొందాలి అనుకోవడంలో ప్రయోజనమేమున్నది? కావున నీవు కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోతే, నిన్ను కనుక కోల్పోయినట్లయితే, నీవు వెళ్ళిన తర్వాత నాకు సుఖము కానీ, అసలు ఈ జీవితము కానీ మే నకార్యం, వీటితోటి అసలు నాకు పని అనేదే లేదు. ఎందుకంటే నీవే నా జీవనము,
నీవే నా ప్రాణము, నాకు ప్రాణప్రదమైనటువంటి నీవు వెళ్ళిపోయిన తర్వాత నాకు జీవితం కానీ ఆ జీవితంలో సుఖం కానీ ఏది అవసరం లేదు. త్వయా సహా నీతో పాటు కనుక ఉన్నట్లయితే నేను తృణానాం భక్షణం అపి గడ్డిని ఆకులు అలములను తిన్నప్పటికీ కూడా మమ శ్రేయ ఏవ నాకు చాలా అది శ్రేయస్సు, నాకు చాలా ఇష్టమైనటువంటిదే అని అంటున్నది. అయోధ్యానగరంలో ఉంటే ఆకులు అలములు తినవలసినటువంటి అవసరం రాముడికి ఎందుకు వస్తుంది, కౌసల్యాదేవికి ఎందుకు వస్తుంది? ఈ మాట ఎందుకు అన్నది అంటే, ఒకవేళ నీవు తప్పనిసరిగా వనవాసానికి వెళ్ళాలి అని అన్నట్లయితే కనుక వనవాసానికి నీతో పాటు నేను వస్తాను, నీతో పాటే నేను కూడా ఆకులు అలములు కందమూలములు వీటినే తింటాను అని చెప్పటం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. కావున ఎక్కడ ఉన్నా నేను నీతో పాటు ఉండటమే నాకు శ్రేయస్సు, కానీ నిన్ను మాత్రం నేను విడిచి ఉండలేను నాయన. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ జీవితం కానీ ఈ జీవితంలో సుఖం కానీ ఏవి నాకు అవసరము లేదు. నీతో పాటే నేను ఆకులు అలములు తింటూ అయినా సరే జీవించగలను అని అంటూ, యదిత్వం యాస్యసి వనం త్యక్త్వా మాం శోకలాలసాం అహం ప్రాయమిహాశిష్యే నహి శక్ష్యామి జీవితం. ఒకవేళ నీవు గనక నా మాట వినకుండా వెళ్ళినట్లయితే కనుక, నన్ను విడిచిపెట్టేసి అనాథలా ఇక్కడ ఈ అయోధ్యానగరంలో విడిచిపెట్టి నీవు వెళ్ళినట్లయితే, శోకలాలసాం దుఃఖంతో విలపిస్తూ శోకిస్తున్నటువంటి మాం నన్ను, త్వం నీవు, వనం యాస్యసేది ఇక్కడ విడిచిపెట్టేసి వనానికి కనుక వెళ్ళినట్లయితే, అహం నేను ఇహ ఈ అయోధ్యానగరంలో ఇక్కడే ప్రాయమాశిష్యే ప్రాయోపవేశాన్ని చేస్తాను అని అంటారు. ఏమిటి ప్రాయోపవేశం అంటే ప్రాణత్యాగం చేస్తాను అంటారు. ఎలాగ ప్రాణత్యాగం? అది కూడా ఊరికినే చేయటం కాదు, నియమముతో ప్రాణత్యాగం చేస్తాను అంటున్నది. ఏమిటంటే అనశన దీక్ష అని అంటారు, నిరాహార దీక్ష అని అన్నారు. అలా నిరాహార దీక్షతోటి ప్రాణత్యాగం చేస్తాను అంటే ఏమిటి? భగవంతుణ్ణి చింతించుకుంటూ నిన్నే తలుసుకుంటూ ఆహారములన్నింటినీ కూడా వర్జించేసి ఎంతవరకు జీవిస్తే అంతవరకు జీవిస్తాను, ఆ తర్వాత స్వయంగానే మరణించేస్తాను అని చెప్పి అంటున్నదన్నమాట. అందుకనే అంటారు ప్రాయం అనే దానికి అర్థం చెబుతూ ప్రాయం అని అలా అంటారు. ప్రాయం అయనం, ప్రకృష్టమైనటువంటి అయనం అంటే ఏమిటి? ప్రకృష్టమైన అంటే పరమపదం, ప్రాయణం అంటే పరమపదము అనే అర్థం కూడా మనకు చెబుతారు. అంటే ఏమిటి? ఈ లోకాన్ని విడిచి ఉన్నతమైనటువంటి లోకానికి వెళ్ళడము అని చెప్పి. ఎలా చేస్తానంటున్నది? ప్రాయం ఆశిష్యే అని చెబుతూ ఆహారాన్ని విడిచిపెట్టేసి ప్రాణములను విడిచేస్తాను అని చెప్పి అంటున్నది. నహి శక్ష్యామి జీవితం, జీవించడానికి ఏమాత్రమో కూడా నాకు సామర్థ్యము, ఆశ, ఇష్టము ఇవేవీ కూడా లేవు. కావున నేను జీవించలేను నాయన. నీవు వెళ్ళిన తర్వాత ఆహారమేది స్వీకరించకుండా అలా శుష్కించిపోయి క్షీణించిపోయి ప్రాణములను విడిచిపెట్టేస్తాను తప్ప నేను మాత్రం నీవు వెళ్ళిన తర్వాత నిన్ను వదిలి ఉండలేను, జీవించలేను అని చెప్పి కౌసల్యాదేవి రాముడికి చెబుతున్నది. మరి ఇన్ని మాటలు విన్న తర్వాత రాముడు మరి ధర్మాన్ని ఆలోచించి ఈమె యొక్క స్థితిని ఆలోచించి వెళ్ళగలుగుతాడా అంటే ఇంకా మరి కౌసల్యాదేవి చెబుతుంది, తతస్త్వం ప్రాప్స్యసే పుత్ర నిరయం లోక విశ్రుతం బ్రహ్మహత్యామివా ధర్మాత్ సముద్ర సరితాం పతి. నాయన రామచంద్ర, పితృవాక్య పరిపాలన కోసం నీవు వనవాసానికి వెళ్ళినట్లయితే ఆయన యొక్క మాట విన్నటువంటి, అంటే తండ్రి యొక్క మాట విన్నటువంటి, ఆ ధర్మాన్ని పాటించినటువంటి పుణ్యాన్ని పొందుతాను అని అనుకుంటున్నావేమో నీవు. కానీ మరొక ప్రమాదం కూడా ఉన్నది. నీవు తండ్రి మాట కోసం వనానికి వెళ్ళిపోయినట్లయితే నేను నిన్ను విడిచి ఉండలేక ఈ దీక్షతోటి మరణించేస్తాను. దాంతో నీకు తల్లి మరణానికి కారణమైనటువంటి పాపం అనేది నీకు ప్రాప్తిస్తుంది. కావున తండ్రి మాట వినడం వల్ల కలిగినటువంటి పుణ్యం గొప్పదా, తల్లి మరణానికి కారణమైనటువంటి పాపం పెద్దదా అని అంటే ఈ పుణ్యము కంటే కూడా ఆ తల్లి మరణానికి కారణమైనటువంటి పాపమే చాలా పెద్దదిగాను ఎక్కువగాను దుర్గతులను పట్టించేదిగాను
ఉంటుందన్నమాట. అందుకనే చూడండి ఎంత యుక్తియుక్తంగా శోకంలో కూడా కౌసల్యాదేవి ఎంత యుక్తియుక్తంగా మాట్లాడుతున్నదో చూడండి. తతః అందువల్ల నేను ఉండలేను కనుక నాయన పుత్ర రామచంద్ర కుమార సరితాంపతి నదులకు భర్త అయినటువంటి సముద్రుడు అధర్మాత్ అధర్మంతో అంటే పిప్పలాద మహర్షి విషయంలో చేసినటువంటి అధర్మం వల్ల అపకారం వల్ల బ్రహ్మహత్యాం ఇవా అంటే ఇక్కడ బ్రహ్మహత్య అనే దానికి బ్రహ్మ వలన కలిగినటువంటి హత్యాదోషము అని అర్థం అన్నమాట. అంటే ఆ పిప్పలాద మహర్షికి సముద్రుడు చేసినటువంటి అపచారము వలన ఆయన కోపానికి గురయ్యి సముద్రుడు శిక్షను అనుభవించాడనమాట. ఆ విధంగా ఆ పిప్పలాద మహర్షికి కలిగినటువంటి ఇబ్బంది వలన సముద్రుడు ఏ విధంగా అయితే ఆ దోషాన్ని పొందాడో ఆ పాపాన్ని పొందాడో నీవు లోక విశ్రుతం నిరయం ప్రాప్స్యతే లోకంలో చాలా ప్రసిద్ధమైనటువంటి దుఃఖాన్ని పాపాన్ని ప్రాప్స్యసే పొందగలవు. నువ్వు తండ్రి మాట విని వనానికి వెళ్ళిపోతే నాకు పుణ్యం వస్తుంది కదా అనుకుంటున్నావేమో. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ తల్లి అయినటువంటి నేను కనుక మరణించినట్లయితే నేను మరణించడానికి కారణము కూడా నీవే అవుతావు. కావున అప్పుడు ఈ తల్లి మరణానికి కారణమైనటువంటి దోషం నీకు చుట్టుకుంటుంది. దానివల్ల నీవు లోకంలో తండ్రి మాట పాటించినటువంటి పుణ్యాన్ని పొందినటువంటి వాడిగా కంటే తండ్రి మరణానికి కారణమైనటువంటి వాడిగా ఎక్కువ పాపాన్నే నీవు పొందుతావు. అటువంటి ప్రసిద్ధినే నీవు పొందవలసి వస్తుంది అని చెప్పి కౌసల్యాదేవి అంటూ ఉన్నదన్నమాట. మరి చూడండి ఇక్కడ మరి పిప్పలాద మహర్షి వల్ల సముద్రుడికి ఎందుకు ఆ విధమైనటువంటి ఇబ్బంది పాతకము చుట్టుకున్నది ఆ విధమైన బాధపడవలసి వచ్చింది అంటే మనకు తెలియజేస్తున్నారు. ఒకానొక సందర్భంలో పిప్పలాద మహర్షి సముద్రం దగ్గర తపస్సు చేస్తూ ఉన్నారు. ఆయన తపస్సు చేస్తూ ఉంటే సముద్రుడు పిప్పలాద మహర్షి యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నింటినీ కూడా తన కెరటములతోటి ఎక్కువగా కెరటములు ఇచ్చి ఆ కెరటములతోటి సముద్రంలోకి లాక్కు వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే చూశాడు ఈయన ఎంతసేపటికి ఆ తపస్సు తపోభంగం అవుతూ ఉన్నది. కాస్త దూరంగా వెళ్ళి కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. మరలా ఆ సముద్రుడు వచ్చి ఈయన యొక్క ఈ కమండలములు దండములు వీటినన్నింటినీ కూడా ఇలాగ సముద్రంలోకి లాగేస్తూ ఉన్నాడు. అన్నీ అలా అపహరించినట్లుగా తీసుకుపోతూ ఉన్నాడు. దాంతో పిప్పలాద మహర్షికి కోపం వచ్చింది. కోపం వచ్చి భగవంతుని ప్రార్థించి ఆ కృత్య అనే ఒకానొక శక్తిని సృష్టించి సముద్రుడి మీదకి విడిచిపెట్టాడు. విడిచిపెట్టేటప్పటికీ ఆ సముద్రుడు కృత్య అంటే ఒక అగ్నిరూపమైనటువంటి శక్తి అన్నమాట. ఆ శక్తిని విడిచిపెట్టేటప్పటికి సముద్రుడు ఆ శక్తిని తట్టుకోలేక ఆ శక్తికి ఆహారాన్ని సమర్పించలేక తనలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బండలు రాళ్ళు పర్వతాలు ఏవైతే ఉంటాయో ఆ పర్వతాలను ఆ కృత్యకు వేసి వాటినే ఆహారంగా ఆ అగ్నికి వేసి దాన్ని కాస్త ఉపశమింపజేశాడు. అప్పుడప్పుడు ఆ అగ్ని బయటకు వస్తూ సముద్రుణ్ణి కూడా దహించి వేస్తూ ఉంటుంది. అందుకనే సముద్రంలో ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉందో సహజంగా నీళ్లలో అగ్ని అనేది ఉండదు, కానీ సముద్రంలో అగ్ని అనేది ఉంటుంది. సముద్రంలో ఉండే బడబాగ్ని ఏదైతే ఉందో ఆ బడబాగ్ని పిప్పలాద మహర్షి వల్ల వచ్చినటువంటి కృత్య అనే అగ్ని ఆ సముద్రంలో ప్రవేశించి సముద్రుడు ఆ కృత్య మీద ఆహారంగా ఈ పర్వతములను రాళ్లను వేయటం ద్వారా ఆ పర్వతములలో ఆ కృత్య అనే అగ్ని అలా ఉంటూ ఉన్నది. అయితే ఆ సముద్రాన్ని మాత్రము అప్పుడప్పుడు పీడిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే సముద్రం స్నానం చేసే వారి దగ్గర వారు ఒక సంప్రదాయాన్ని కూడా పాటించేవారుట. ఏమిటి అంటే ఆ సముద్ర స్నానం చేసేటటువంటి వారు సముద్ర స్నానం చేసిన తర్వాత పిప్పలాద సముత్పన్నే కృత్యే లోకభయంకరి పాషాణంతే మయా దత్తం ఆహారార్థం ప్రకల్పితం అని చెప్పి అంటూ పిప్పలాద మహర్షి యొక్క సంకల్పంతో పుట్టినటువంటి కృత్య అనే ఓ అగ్ని, నీకు నేను ఈ పాషాణం అంటే ఈ రాయిని ఆహారంగా సమర్పిస్తూ ఉన్నాను, కావున నా మీద నీ ప్రభావాన్ని చూపించకు అని చెప్పి సముద్ర స్నానం చేసినటువంటి వారందరూ కూడా ఒక రాయిని తీసుకుని సముద్రంలోకి విసిరేస్తూ ఉంటారట. ఎందుకంటే సముద్రంలోకి విసిరేయటం వల్ల ఆ రాగిని ఆ కృత్య అనే శక్తి ఆహారంగా స్వీకరించి
అది వీరినేమీ చేయకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా సముద్రుడు ఆ పిప్పలాద మహర్షిని అవమానించడం ద్వారా, ఆయనకు అపకారం చేయడం ద్వారా ఈ కృత్య అనే శక్తితోటి పీడించబడుతూ ఉన్నాడు. ఇది చాలదా అన్నట్లుగా సముద్రంలో స్నానం చేసినటువంటి ప్రతివాడు కూడా ఒక రాయి తీసుకుని సముద్రంలోకి విసిరేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ కృత్య సముద్రంలో ఉన్నది కావున అని. ఈ విధంగా సముద్రుడు తాను చేసినటువంటి ఒక చిన్న అపరాధం, చిన్న అపరాధం ఏముంది, మహర్షులకు చేసినటువంటి అపరాధం అది పెద్దదే అవుతుంది. అపరాధం వల్ల ఏ విధంగా అయితే పరంపరగా అలా పీడించబడుతూ ఉన్నాడో, నాయన నీవు నీ తండ్రి గారి మాట విని, రామచంద్రుడితో అంటున్నది కౌసల్యాదేవి, నువ్వు నీ తండ్రి గారి మాట విని కనుక అరణ్యానికి వెళ్ళినట్లయితే నేను మరణిస్తాను. నా మరణం ద్వారా వచ్చేటటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపము నిన్ను పట్టి పీడించేస్తుంది. ఏ విధంగా అయితే ఆ కృత్య అనే శక్తి సముద్రుణ్ణి బట్టి పీడిస్తూ ఉన్నదో, అదేవిధంగా నా మరణం ద్వారా వచ్చేటటువంటి పాపము ఈ లోకంలో నిన్ను పీడిస్తూ ఉంటుంది. పైగా నువ్వు ఇలా తల్లి మరణానికి కారణమయ్యానని నువ్వు బాధపడటమే కాదు, లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏ విధంగా అయితే సముద్ర స్నానానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఓ రాయి తీసుకుని సముద్రంలోకి వేసినట్లుగా లోకంలో నిన్ను తలుచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి రాముడు ఆయన యొక్క తల్లి అయిన కౌసల్యాదేవి మరణానికి కారణమయ్యాడు అని వాళ్ళు కూడా ఒక్కసారి నిన్ను అంటారు. ఈ విధంగా కావున నీకు తల్లి మరణానికి కారణమైనటువంటి పాపం వస్తుంది. లోకంలో అందరూ కూడా నిన్ను ఈ విధంగా చెప్పుకుంటారు. కావున తండ్రి మాట విని నీవు వనవాసానికి వెళ్ళాలి, అదే పుణ్యము అనుకుంటున్నావేమో. అలా వెళ్ళడం ద్వారా తల్లికి అపకారం చేసినటువంటి పాపం నీకు చుట్టుకుని ఈ లోకమంతా కూడా అటువంటి అపప్రధను నీవు పొందుతావు అని చెప్పి కౌసల్యాదేవి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. అంటే చూడండి, ఇక్కడ అన్వయ వ్యతిరేకములు అని అంటారు. అంటే ఏమిటంటే ఏదైనా ఒక కార్యం చేయదలుచుకున్నప్పుడు చేస్తే వచ్చే ఫలమేమిటి, చేయకపోతే వచ్చే నష్టమేమిటి అని చెప్పి ఈ విధంగా రెండు రకాలుగాను కూడా తెలియజేయాలి. మరి ఇక్కడ చూడండి, తల్లి మాట వినడం వల్ల కశ్యపుని సంతానంలో ఉన్నటువంటి ఒకానొక మహర్షి ఉత్తమమైనటువంటి స్వర్గాన్ని పొందాడు అనే విషయాన్ని చెప్పింది. అంటే అదో సానుకూలమైనటువంటి విషయాన్ని తెలియజేసింది. తల్లి మాట అంటే తల్లిని సేవించడమే అన్నిటికంటే కూడా గొప్ప విషయము. తద్వారానే సమస్త ఫలములను కూడా పొందవచ్చు. తల్లి కోసం అని చెప్పి గురువుల మాటను తండ్రి మాటను కూడా పక్కన పెట్టవచ్చును. ఆ విధంగానే చేసినటువంటి ఆ కశ్యపుని వంశంలో ఉన్న మహర్షి ఉత్తమగతలను పొందాడు అని ఆ ఉదాహరణ చెప్పింది. ఇక ఇప్పుడు తల్లి మాట వినకపోతే వచ్చేటటువంటి దోషం ఏమిటి అనే దానికి ఈ ఉదాహరణ కూడా మనకు తెలియజేస్తుంది. ఏ విధంగా అయితే సముద్రుడు అలాగా లోకాపవాదను లోకము చేత నిందించబడుతూ ఉన్నాడో, అలాగే నీవు కనుక వనవాసానికి వెళ్ళినట్లయితే నేను అంటే ఆ కౌసల్యాదేవి మరణించడం ద్వారా వచ్చే పాపాన్ని పొందవలసి వస్తుంది అని చెప్పి కౌసల్యాదేవి రాముడితో చెబుతుందన్నమాట. చెప్పి ఇంకా అంటున్నారు, విలపంతీం తథాదీనాం కౌసల్యాం జననీం తతః ఉవాచ రామో ధర్మాత్మ వచనం ధర్మ సంహితం. మరి ఆ పిప్పలాద మహర్షికి అంత గొప్పతనం ఎందుకు వచ్చింది ఆ విషయం కూడా మనం చెప్పాలని చెప్పి అనుకున్నాను. అసలు ఆ పిప్పలాద మహర్షి ఎవరు అంటే దధీచి మహర్షి యొక్క కుమారుడు పిప్పలాద మహర్షి. ఆయన యొక్క వృత్తాంతం చెబుతూ, దధీచి మహర్షి ఆమె భార్య సువర్చ. దధీచి మహర్షి ఆయన యొక్క భార్య ఏమో సువర్చ. అలా ఉండగా ఒకానొక సందర్భంలో దేవతలందరూ కూడా దధీచి మహర్షి దగ్గరికి వచ్చి, రాక్షసులను మేము వధించలేకపోతున్నాము, కావున మాకు మీ యొక్క ఆ వెన్నుముక ద్వారా వచ్చేటటువంటి ఆయుధం కావాలి అని అంటే, మరి లోక కళ్యాణం కోసం వారు కోరారు కావున, దేవతలే స్వయంగా వచ్చి కోరారు కావున దధీచి మహర్షి తాను ప్రాణత్యాగం చేసి తన ఆ వెన్నుముకను ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అయితే మరి భార్య పక్కనే ఉంది కదా, ఆమె ఒప్పుకోదు కదా. అందుకనే దధీచి మహర్షి నీవు ఆ కుటీరంలోకి వెళ్ళమని చెప్పి ఆమెను ఆ ఆశ్రమం లోపలికి పంపించి దధీచి మహర్షి తన ప్రాణత్యాగం చేసి వజ్రాయుధంగా ఇంద్రునికి తన వెన్నుముకను సమర్పించేశాడు. సమర్పించిన తర్వాత మరి బయటకు వచ్చింది సువర్చ.
దధీచి మహర్షి యొక్క భార్య. ఈ విధంగా నాకు అపకారం చేసి నా భర్తను ఈ విధంగా చేశారు, కావున మీరందరూ కూడా పశువులుగా మారిపోతారు అని చెప్పి వారిని శపించేసి దధీచి మహర్షితో పాటు ఆమె కూడా ప్రాణత్యాగానికి అంటే సతీ సహగమనం చేయడానికి సిద్ధపడి దధీచి మహర్షిని ఒక చోట చితి పేర్చి ఆయనను ఉంచితే ఈమె కూడా ఆ చితి మీద ఎక్కి కూర్చోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆకాశవాణి చెబుతుంది, నీ కడుపులో ఒక కుమారుడు ఉన్నాడమ్మా, నీవు కడుపుతో ఉన్నావు, నీ కడుపులో ఒక కుమారుడు ఉన్నాడు, గొప్పవాడైనటువంటి కుమారుడు, దధీచి మహర్షి యొక్క తేజస్సంపన్నుడైనటువంటి వాడు, కావున నీవు ఇప్పుడు సహగమనం చేయకూడదు అని అంటుంది. అయినప్పటికీ కూడా భర్త మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆ సువర్చ సహగమనానికి సిద్ధమై ఆ చితిని ఎక్కేటప్పటికీ ఆ ఎక్కే సందర్భంలో కడుపులో ఉన్నటువంటి బిడ్డ జారి కింద పడిపోతాడు. వెంటనే ఆ సువర్చ ఆ బిడ్డను లేవనెత్తి ఆ ప్రక్కనే ఉన్నటువంటి పిప్పల వృక్షం దగ్గర ఆ బిడ్డను ఉంచేసి ఈమె సహగమనం చేస్తుందన్నమాట. అలా పిప్పల వృక్షం దగ్గర సంరక్షించబడినటువంటి వాడు, ఆ పిప్పల వృక్షం యొక్క నీడలోనే పెరిగినటువంటి వాడు, కావున పిప్పలాద మహర్షి అని చెప్పి ఆయనకు పేరు వచ్చిందనమాట. అలా వస్తే ఆయన ఆ పెరిగి పెద్దవాడయ్యాడు. మరి ఆ తండ్రి యొక్క తేజస్సు, ఆ తపశ్శక్తి అనేది ఉంటుంది కావున ఈయన కూడా గొప్ప మహర్షి అయ్యాడు. అయితే మరి దేవతల వల్ల తన తండ్రికి కలిగినటువంటి ఇబ్బందిని, తన తండ్రికి జరిగినటువంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితి, తన తండ్రి ప్రాణములను కోల్పోవటం, ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ పిప్పలాద మహర్షి దేవతలకు బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో పరమేశ్వరుని గురించి తపస్సు చేశారట. తపస్సు చేసి నాకు ఒక గొప్ప శక్తిని, దేవతలను కూడా దండించేటటువంటి ఒక శక్తి కావాలి అని కోరుకున్నట్టు. ఇది శివపురాణంలో ఉన్నటువంటి వృత్తాంతం అన్నమాట. కోరుకునేటప్పటికీ ఆ పరమేశ్వరుడు కృత్య అనే శక్తిని ఇచ్చాడంటే, ఇంతకుముందు అనుకున్నాం కదా, పిప్పలాద మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ భగవంతుని ప్రార్థిస్తే కృత్య అనే శక్తి వచ్చింది అని చెప్పి అది ఇలా వచ్చింది అన్నమాట. పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తే ఆ పరమేశ్వరుడు పిప్పలాద మహర్షి యొక్క తపస్సుకు మెచ్చి కృత్య అనే శక్తిని అనుగ్రహించేటప్పటికి అది అగ్నిలాగా భగభగ మండుతూ ఉంటుంది. మరి ఈ కృత్య పిప్పలాద మహర్షికి ఆయన యొక్క మాటను విని దేవతల మీద దాడి చేస్తుంది. దేవతలందరినీ కూడా పీడిస్తూ ఉంటే దేవతలు ఆ శక్తిని, కృత్యను ఎదుర్కోలేక వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటే మరి అప్పుడు వాళ్ళందరూ పరమేశ్వరుని ప్రార్థిస్తారు, స్వామి నీ ద్వారా వచ్చినటువంటి శక్తిని మేము ఎదుర్కోలేము, కావున నీవు పిప్పలాద మహర్షిని శాంతింపజేసి ఈ కృత్యను ఉపశమింపజేయవయ్యా అని అంటే, ఇప్పుడు పరమేశ్వరుడు మరలా పిప్పలాద మహర్షి దగ్గరికి వచ్చి, వాళ్ళ దేవతలందరూ కూడా వస్తారు, వచ్చి ఈ పిప్పలాద మహర్షికి నమస్కరించిన తర్వాత అప్పుడు అంటాడు పరమేశ్వరుడు, ఇప్పుడు నీవు దేవతలను పీడించినప్పటికీ కూడా నీ తండ్రి మరలా పునరుజ్జీవితుడు అవ్వడు కదా, పైగా నీ తండ్రి తనంతట తానుగా త్యాగం చేసి లోకోపకారం కోసం, రాక్షసులను వధించడం కోసం ఒక ఆయుధంగా తన శరీరంలో ఉన్న వెన్నుముకను సమర్పించాడు. మరి ఆయన అంత త్యాగంగా సమర్పిస్తే నీవు ఇప్పుడు ప్రతీకారం చేసినట్లయితే ఆయన చేసినటువంటి త్యాగానికి కూడా మచ్చ వచ్చే ప్రమాదం ఉన్నది. లోక కళ్యాణం కోసం జరిగినటువంటి ఆ విషయాన్ని నీవు ఇలా మనసులో పెట్టుకుని దేవతల మీద పగ తీర్చుకోవాలి అనుకోవటం సరైనటువంటి విషయం కాదు నాయన అని పరమేశ్వరుడు సర్ది చెప్పేటప్పటికీ పిప్పలాద మహర్షి శాంతించి, పరమేశ్వర నీవు ఇచ్చినటువంటి ఆ శక్తిని నేను వారి మీద ప్రయోగించాను, కానీ దానిని ఉపసంహరించేటటువంటి శక్తి నాకు లేదు, అది కూడా నీవే చెయ్యి అని చెప్పి పరమేశ్వరుని ప్రార్థిస్తే అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ శక్తిని గంగా నదిలో ఉంచుతాడు. కానీ గంగానది కూడా ఆ శక్తిని భరించలేకపోతుంది. అప్పుడు యమున, సరస్వతి ఈ ముగ్గురు కూడా ఆ కృత్య అనే శక్తిని పంచుకుంటారు. వారు ముగ్గురు పంచుకున్నా భరించలేకపోయేటప్పటికీ ఆ మూడు నదులు కలిసి ఆ కృత్య అనే ఆ అగ్ని శక్తిని సముద్రంలోకి పంపించేస్తారు. సముద్రుడు కూడా భరించలేక ఒక పెద్ద పర్వతములను, అంటే పెద్ద పెద్ద రాళ్ళు పర్వతములు ఉంటాయి కదా, ఆ పర్వతములను ఆ కృత్యకు ఆహారంగాను, ఆ కృత్య అణగి ఉండే విధంగాను ఆ అగ్ని మీద ఉంచుతాడు. ఆ అగ్నే సముద్రంలో ఉన్నటువంటి బడబ అగ్ని అని అంటారు. అందుకని అప్పుడప్పుడు సముద్రంలో అగ్ని పర్వతములు పగిలి అగ్ని బయటకు వస్తూ ఉంటుంది, అగ్ని పర్వతములు బద్దలయ్యి బయటికి అగ్ని వస్తూ ఉంటుంది కదా, ఆ అగ్ని ఈ కృత్య అనే అగ్ని అని చెప్పి అంటారన్నమాట. అలాగా ఆ సముద్రంలోకి ప్రవేశించినటువంటి కృత్య అనే అగ్ని ద్వారా అప్పుడప్పుడు సముద్రుడు పీడించబడుతూనే ఉన్నాడు. మరి ఆ సముద్రంలో స్నానం చేసినటువంటి వారందరూ కూడా వచ్చి
ఆ కృత్యను ఉపశమింపజేయడం కోసం తల ఒక రాయి కూడా సముద్రుడి మీద వేస్తూ ఉన్నారన్నమాట. ఇలాగా అంటే సముద్రుడు చేసినటువంటి తప్పు వల్లను, అంటే అక్కడ సముద్రుడు కూడా పిప్పలాద మహర్షికి అపకారం చేశాడు, అపచారం చేశాడు. తద్వారానే దానికి ఫలితంగానే ఈ గంగాయమను ఇవి కూడా ఆ శక్తిని కృత్యను సముద్రంలోకి పంపించారన్నమాట. ఈ విధంగా సముద్రుడు పిప్పలాద మహర్షికి చేసినటువంటి అపచారం వల్ల ఏ విధంగా అయితే ఒకసారి కాకుండా మరలా అంటే తనలోనే ఆ అగ్నిని భరించవలసినటువంటి పరిస్థితి, దానితో పాటుగా లోకులందరి చేత కూడా రాళ్ళు వేయించుకునేటువంటి పరిస్థితి ఏ విధంగా అయితే వచ్చిందో, అలాగే నీవు రాముడితో కౌసల్యదే ఉంటుంది, నా మాట వినకుండా గనక వనవాసానికి వెళ్ళినట్లయితే నా మరణమునకు కారణమైనటువంటి వాడివై ఇలా తల్లి మరణానికి కారణమైనటువంటి పాపాన్ని జీవితాంతము భరించవలసి వస్తుంది. భరించడమే కాదు, లోకులందరూ వేసేటటువంటి నిందకు కూడా, లోకులందరూ చెప్పారు అనేటువంటి మాటలకు కూడా నీవు గురి అవ్వవలసి వస్తుంది, వాటిని వినవలసి వస్తుంది. కావున రామచంద్ర, నీవు వనవాసానికి వెళ్ళవద్దయ్యా అని చెప్పి చాలా యుక్తియుక్తంగా కౌసల్యాదేవి రామచంద్రమూర్తితోటి నీవు వనవాసానికి వెళ్ళవద్దు అనే విషయాన్ని తెలియజేస్తున్నది. మరి ఇప్పుడు రామచంద్రమూర్తి తల్లి మాట కోసం వనవాసానికి వెళ్లకుండా ఆగిపోతాడా, తండ్రి మాట కోసం వనవాసానికి వెళతాడా, ఒకవేళ వెళితే తల్లికి ఎటువంటి సమాధానం చెప్పాడు అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ధర్మజ్ఞ యది ధర్మిష్ఠః ధర్మం చరితుమిచ్ఛసి శుశ్రూషమాం ఇహస్థస్త్వం శరధర్మం అనుత్తమం శుశ్రూషుః జననీం పుత్రాం స్వగృహే నియతో వసన్ పరేణ తపసా యుక్తః కాశ్యపః త్రిదివంగతః యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథాహ్యహం త్వాం నాహం అనుజానామి నగంతవ్యం ఇతో వనం తద్వియోగాత్ నమే కార్యం జీవితేన సుఖేన వా వయాసః మమ శ్రేయః తృణానామపి భక్షణం యది త్వం యాస్యసి వనం త్యక్త్వా మాం శోకలాలసాం అహం ప్రాయం ఇహాశిష్యే నహి శక్ష్యామి జీవితుం తతస్త్వం ప్రాప్స్యసే పుత్ర నిరయం లోకవిశ్రుతం బ్రహ్మహత్యాం ఇవా ధర్మాత్ సముద్రః సరితాం పతిః విలపంతీం తదాదీనాం కౌసల్యాం జననీం తతః ఉవాచ రామః ధర్మాత్మా వచనం ధర్మ సంహితం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకవింశే సర్గే సప్త శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః
ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత. రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం. స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే. అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.